అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రామాయణం కథ స్టార్ట్ చేస్తున్నాను. దివ్యాకవనంలో పాండవులు వనవాస క్లేశం అనుభవిస్తూ ఉండగా మార్కండేయ మహాముని అక్కడికి వెళ్తాడు. పాండవులు ఆయనను భక్తితో పూజించి తమ కష్టాలు విన్నవించారు. పాంచాలి వలె పరాభావాలు పొందిన రాజకుమారుని గాని, వాళ్ళ కార్తెడవుల్లో కష్టాలు అనుభవించిన రాజపుత్రుడు గాని ఏ కాలంలోనైనా ఉన్నారా మహర్షి అంటూ ధర్మరాజు దుఃఖించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి రఘురాముడి కథ చెప్పాడు. అయోధ్య నగరంలో ఇక్ష్వాకు వంశం అనే గొప్ప వంశం ఉండేది. కోసలి దేశానికి రాజధాని ఆ నగరం. దశరథుడు పరిపాలిస్తుండేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. వారిలో కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులనే కవల పిల్లలు ఉండేవారు. శ్రీరాముని గురించి తెలిసిన వారెవ్వరూ, తెలియని వారెవ్వరూ ఉండరు. బుద్ధివంతుడు, నీతి తప్పనివాడు, ధర్మాలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు, చాలా బలవంతుడు, చేసిన మేలు మరిచిపోనివాడు, సత్యసంధులు, ఎవరి మనస్సును నొప్పించకుండా మాట్లాడడం బహుశా అతనికొక్కడికేనేమో తెలుసు. అతను పలికినంత మృదువుగా, చక్కగా ఎవ్వరూ మాట్లాడలేరు. గొప్ప తేజస్శాలి, అసూయ లేనివాడు, రుజువత్తరం కలిగినవాడు, సంగీత ప్రియుడు, వీరాది వీరుడు, ధీరుడు, శూరుడు. విలువిద్యల్లో నేర్పిన అతని వక్షస్థలం చాలా విశాలం, చేతులు చాలా పొడుగు. అతను మాట్లాడితే కొంగున మోగుతుంది స్వరం. సుందర వదనం, విశాలమైన నుదురు, చెంపకి చారడేసి కళ్ళు అతనివి. గొప్ప జ్ఞాని అతను. శుచిగా, శుభ్రంగా ఉంటాడు. ఇప్పుడు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చేయవలసిన పని చేయక మానడు. చేయరానిది ససేమేరా చెయ్యడు. ఎవ్వరినీ ధర్మం తప్పనివ్వడు. గాంభీర్యం చెప్పవలసిన వస్తే సముద్రమే సాటి. అతనికి కొన్నంత ధైర్యం. కోపం వచ్చిందా అగ్గైపోతాడు. సకల సద్గుణాభిరాముడు. ఇన్నెందుకు, అతన్ని చూసి ముచ్చట పడాల్సిందే తప్ప చెబితే తనివి తీరదు. ఆ రాముడంటే తండ్రికి ప్రాణం. రాముణ్ణి చూడకుండా క్షణం కూడా ఉండలేకపోయినా కొడుకుని తన తరువాత తన అంతటి వాణ్ణి చెయ్యాలనుకున్నాడు దశరథుడు. అందుకోసం రాముణ్ణి ముందు యువరాజును చెయ్యాలనుకున్నాడు. ప్రయత్నాలు ప్రారంభించాడు. ముహూర్తం స్థిరపరిచాడు. కైకేయి అంతరంగిక సేవకురాలు మందిరానికి విషయం తెలిసింది. దుష్టబుద్ధి గలది. వెంటనే కైకేయి దగ్గరకు వెళ్ళి, మహారాజుకు నువ్వంటే ఇష్టమై ఉండి కూడా ఆ కౌసల్య కొడుకునే పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీకు, నీ భరతుడికి కష్టాలే గతి. మహారాజు నిన్ను ప్రేమతో మోసం చేశాడు అనేవి తెలియక తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని నువ్వు భ్రమపడ్డావు అని దుర్బోధ చేసింది. కైకేయి నిజమే అనుకుంది. విసవిస పడక గదిలోకి వెళ్ళి అలంకారాలు, ఆభరణాలు తీసేసి చుట్టూ విరబూసుకుని పాత నూలు చీర చుట్టు పెట్టుకుని రాని ఏడుస్తూ పడుకుంది. కాసేపటికి దశరథుడు వచ్చాడు. కోపకారణం చెప్పమని అడిగాడు. రాముడికి పట్టాభిషేకమా వల్ల కాదు అంది. ఆ మాటలు వినగానే దశరథుడు నేల కొరికాడు. ఆదివరాల్లో దశరథుడు కైకేయి 2 వరాలిచ్చి ఉన్నాడు. అవి ఉపయోగించుకునేందుకు తగిన సమయం వచ్చిందనుకుంది కైక.
నా వరాలు నాకు తీర్చమని కూర్చింది. ఒకటి, రాముణ్ణి అడవులకు పంపేయడం అంది. రాముడు 14 ఏళ్ళు అడవిలో ఉండాలని ఆంక్ష విధించింది. రెండోది, నా కొడుకు కైన భరతుడికి పట్టాభిషేకం చేయండి అంది. ఇలా చేయకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పేసింది గట్టిగా. దశరథుడు చాలా బ్రతిమిలాడా మూగి రాముడు లేకుండా తన బ్రతకలేనన్నాడు. లోకం రామరాజ్యం కోసం ఎదురు చూస్తుందన్నాడు. మంచి చెడ్డలు వివరించాడు, ధర్మాలు చెప్పాడు. ఇది తప్ప మరే కోరిక కోరిన క్షణాల మీద తీరుస్తానన్నాడు. మాట్లాడక ముందు ముడుచుకొని నిలబడితే కసిరాడు. మళ్ళీ సాధారణంగా అనునయించాడు. తన మాట కాదనేసరికి నిందించాడు, దూషించాడు, చేతులు జోడించి అర్థించాడు, ఎలుగెత్తి ఏడ్చాడు. కానీ లాభం లేకపోయింది. తన మాటే చెల్లాలంది కైక. ముంకుపట్టి పట్టింది. ఇంతలో రాముడికి విషయం తెలిసింది. తండ్రిని సత్యసంధునిగా నిలపడం తన కర్తవ్యమన్నాడు. తన మూలంగా తల్లికిచ్చిన వరాలు తీర్చలేక తన తండ్రి నిందల పాలవడం ఇష్టం లేక పోయింది రాముడికి. అడవులకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. లక్ష్మణుడు వెళ్ళక్కర్లేదన్నాడు. ఎప్పుడైనా నోరు మూపితే పీక నొక్కిస్తానన్నాడు. ఆయుధం పడితే నాకు అడ్డేమిటన్నాడు. కౌసల్య గుండె పగిలేలా ఏడ్చింది. అయితే వెళ్తానన్నాడు రాముడు. ఇది విన్నది సీత. నేను కూడా మీ వెంట అడవులకు వస్తా అంది భర్తతో. రాముడు వద్దన్నాడు. రాకుండా ఉండను. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నారు మీరు. అప్పటి నుంచి మీ దగ్గరే ఉన్నాను నేను. మీ సత్యం లేకుండా ఉండలేను. ఎక్కడికైనా వెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మీ వెంట ఉంటాను నేను అంది. అడవుల్లో తిరగడం కష్టం అన్నాడు రాముడు. మిమ్మల్ని విడిచి ఉండటమే పెద్ద కష్టం నాకు అంది సీత. చేసేది లేక సరేనన్నాడు రాముడు. ఇదంతా చూశాడు లక్ష్మణుడు. నేను మీతోనే వస్తా అన్నాడు. అన్న కాదనే వరకు పాదాలు పట్టుకున్నాడు. నా బతుకంతా నీతోనే ముడిపడి ఉంది. నీవు లేని అయోధ్య నాకు వల్ల కాడు. దేవలోకమైనా నాకు అక్కర్లేదు అన్నాడు. సరే, నువ్వు కూడా రా అనుమతించాడు రాముడు. లక్ష్మణుణ్ణి ముగ్గురు కట్టుబట్టలతో బయలుదేరారు. తర్వాత కథలో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.